హలో నమస్తే. వెల్కమ్ టు జెట్ న్యూస్. నా పేరు మాధురి. ఈరోజైతే మనము నాగోల్ వచ్చేసామండి. సుప్రజ హాస్పిటల్‌లో మనం ఉన్నాము. సో, మనతో పాటు డాక్టర్ వినోద్ వద్య గారున్నారు. కార్డియాలజిస్ట్. ఈయన్ని అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం మనము. హార్ట్‌కి సంబంధించిన ఎన్నో క్వెషన్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. సో, మీరు కూడా మీ గుండెని జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంటే, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తెలుసుకోవాలి అనుకుంటే, ఈ వీడియో చివరి వరకు చూసేయండి. నమస్తే సార్. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. బాగున్నారా మీరు? నేను కూడా బాగున్నాను సార్. సార్ చెప్పండి, యాక్చువల్‌గా వచ్చేది న్యూ ఇయర్. ముందుగా అయితే చాలా మంది జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి అనుకుంటుంటారు. నేను ఈ రిజల్యూషన్ చేసుకోవాలి, ఆ రిజల్యూషన్ చేసుకోవాలి అనుకుంటారు. సో, అసలు జీవన శైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలనుకుంటారు? అంటే మంచిదంటారు? గుండె ఆరోగ్యంగా ఉండాలి అంటే? యాహ్! 31st వచ్చాక మనకి జనవరి 1కి రెజల్యూషన్ తీసుకుంటాము. హ్మ్. మనకి హార్ట్‌కి సంబంధించి ఎలాంటి రెజల్యూషన్ తీసుకోవాలి. హ్మ్. సో, దీంట్లో అయితే మనకి ఎర్లీ మార్నింగ్ లేవంగానే ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేసుకోవడం. ఒక 5:00 లేచి 5-6 మధ్యలో వాక్ చేసుకోవడం. ఒక 30 మినిట్స్ 30 నిమిషాల పాటు వాక్ చేసుకొని, వారానికి 5 రోజులు కుదిరినంత సేపు 150 మినిట్స్ ఆఫ్ రెగ్యులర్ బ్రిస్క్ వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ హార్ట్‌కి. ఓకే. దాంతోపాటు ఫుడ్ హ్యాబిట్స్లో మరి బ్రేక్ఫాస్ట్ అనేటివి బయట ప్రాసెస్డ్ జంక్ ఫుడ్స్, స్టోరేజ్ ఫుడ్స్ కాకుండా ఫ్రెష్ ఫుడ్స్, ఫ్రెష్ మనకి డ్రై ఫ్రూట్స్, బాయిల్డ్ ఎగ్స్ లాంటివి తీసుకుంటే మన బ్రేక్ఫాస్ట్లో బాగుంటుంది. ఓకే. దాంతోపాటు ఆయిల్స్ అనేటివి ఎక్కువ ప్రాసెస్డ్ ఆయిల్స్ కాకుండా మల్టిపుల్ టైమ్స్ వాడిన ఆయిల్స్ కాకుండా ఉంటే బాగుంటుంది ఆయిల్స్లో. ఫ్రూట్స్ అనేటివి ఎక్కువ తీసుకోవాలి. సాల్ట్ ఇంటేక్ చాలా తగ్గించాలి. సాల్ట్ లేకుండా తినడం అలవాటు చేసుకోవాలి. బాడీకి సాల్ట్, స్లీప్, షుగర్, ఎస్ఎస్ ఏముంటాయో ఇవన్నీ తగ్గించుకుంటే మంచిది. తగ్గించాలి. స్లీప్ అనేది అడిక్వేట్గా తీసుకోవాలి. అంటే ఈ మధ్య కాలంలో మొబైల్స్ యూసేజ్ ఎక్కువైంది. హ్మ్. సో అసలైన రెజల్యూషన్ తీసుకోవాలి అనుకుంటే మొబైల్ స్క్రీన్ టైం అనేది తక్కువ చేసుకోవడం. ఒక 30 మినిట్స్ ఓవర్ ద డే 30 మినిట్స్ చూసుకుంటే ఈ రెజల్యూషన్ తీసుకోండి. అది తీసుకుంటే మీరు మీ గుండెని నిజంగా కాపాడినట్టు ఈ ఈ కాలంలో అయితే. ఇదే చాలా కష్టమైనది. అసలైంది డీటాక్సికేషన్ అంటాం మనం. డీటాక్స్ ఇలా చేసుకోవాలి మొబైల్స్. సో మెయిన్గా మొబైల్ వాడకం వల్ల చాలా చాలా రకాలు నార్మల్గా వచ్చే పేషెంట్స్ ఎలా ఉంటారంటే విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మన దగ్గర ఐటీ ప్రొఫెషన్స్ కానీ ఎవరైతే మొబైల్ ఎక్కువ వాడతారో, ఎక్కువ స్ట్రెస్ వర్క్ లోడ్ ఉంటుందో, నైట్ షిఫ్ట్ చేస్తారో వాళ్ళకి మొబైల్ యూసేజ్ ఎక్కువైపోయి, స్క్రీన్ టైం ఎక్కువైపోయి, గూగుల్ వాడకం ఎక్కువైపోయి, దానివల్ల వచ్చిన దానికంటే ఊహించుకొని మనకే వచ్చింది అనుకుని దాంతో కోరిలేషన్ ఎక్కువ చేసుకొని టెన్షన్ పడి సైకియాట్రిక్ పేషెంట్స్ చాలా మంది వస్తున్నారు నా దగ్గరికి. సో ఎలా అంటే నీకు ఒక వాచ్ పెట్టుకున్నాం, స్మార్ట్ వాచ్ పెట్టుకుంటే హార్ట్ రేట్ చూపిస్తుంది. హార్ట్ రేట్ చూపించినప్పుడు ఏమవుతుంది, సపోజ్ ఎంతో కొంత స్ట్రెస్లో ఉంటారు, హార్ట్ బీట్ పెరుగుతుంది. ఆ హార్ట్ బీట్ ఏదో ఒకటి మనకు చూపిస్తుంది, అంటే ఏదో పెరిగింది అన్నట్టు చూపిస్తుంది. దాన్ని వాళ్ళు కోరిలేషన్స్ హార్ట్ బీట్ పెరిగితే ఏమేమి నష్టాలు వస్తాయి, పాల్పిటేషన్స్ వస్తే ఏముంటుంది, దాని తర్వాత దానికి తగ్గట్టు సింటమ్స్ ఏవో రెండు మనకి మ్యాచ్ అవుతాయి, పొరపాటున మ్యాచ్ అవుతాయి. ఇంకప్పుడు స్టార్ట్ అయిపోయింది, అసలైన హార్ట్ బీట్ పెరుగుతుంది, పైగా చేసి స్ట్రెస్ లైఫ్, పైగా స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి. అప్పుడు చాలా మటుకు హార్ట్ని మనం ఇబ్బంది గురి చేసినట్టు అవుతుంది. అంటే మనంతటా మనమే మన హార్ట్ని మనం ఇబ్బందిలో గురి చేసినట్టు అవుతుంది. ఇదేదో మనం చేయడం వల్ల కాదు, అయితే మన ఆలోచన విధానం సరిగా లేకపోవడం వల్ల మనకి గూగుల్స్ ఎక్కువ చేయడం, వాట్సాప్ ఎక్కువ వచ్చింది, ఈ మధ్య చాట్ జీపీటీ వచ్చింది, ప్రతిదీ దాంట్లో వెతుకుతున్నారు. వెతుక్కోవడం మంచిది, నాలెడ్జ్ పెట్టుకోవడం మంచిది, కానీ దానివల్ల మనం ఆరోగ్యంగా ఉండాలి. కానీ ఎక్కువ ఆలోచనలు పెట్టుకొని టెన్షన్స్ పెట్టుకొని భయపడద్దు. భయపడితే వచ్చి ఇంకా టెన్షన్స్ పెరుగుతాయి, పాల్పిటేషన్స్ వచ్చి యాంగ్జైటీ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. మనకి ఒక జబ్బు వస్తే దానికి మందులు ఉంటాయి, కానీ యాంగ్జైటీకి మందులు మాత్రం చాలా తక్కువ. సార్, కాఫీ, టీ చాలా మందికి ఎక్కువగా అలవాటు ఉంటుంది కదా. సో వీటి వల్ల ఏమైనా హార్ట్‌కి ప్రాబ్లమ్స్ వచ్చే సూచనలు ఉన్నాయి అంటారా? సో కాఫీ, టీలు తాగడం వల్ల బాడీలో కెఫిన్ పర్సంటేజ్ పెరుగుతుంది. ఈ కెఫిన్ అనేది మనకి హార్ట్ బీట్ని పెంచుతుంది, అంటే వ్యాసో కన్స్ట్రిక్షన్ చేస్తుంది, బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ని యాక్టివేట్ చేస్తుంది. కానీ దీని మీద డిపెండ్ అయినప్పుడు బాడీ మొత్తం టోటల్గా సరెండర్ అవ్వాల్సి వస్తుంది. సో లాంగ్ టర్మ్లో మనకి వీటి వల్ల పాల్పిటేషన్స్ రావడం, హార్ట్ బీట్ పెరగడం, బీపీ పెరిగే సూచనలు ఎక్కువ ఉండడం. ఆ బీపీ పెరిగిందంటే ఇందాక డిస్కస్ చేసుకున్నప్పుడు అన్ని హార్ట్ కానీ, లివర్ కానీ, కిడ్నీ కానీ అన్ని ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఏది అతి మంచిది కాదు. సార్, అంటే హార్ట్ అటాక్ రాకుండా ఉండాలి అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఆల్కహాల్ స్టాప్ చేయండి, స్మోకింగ్ స్టాప్ చేయండి, సాల్ట్ రిస్ట్రిక్షన్ చేసుకోండి.
అండ్ దాంతోపాటు స్లీప్ అనేది అడిక్వేట్గా ఉండేటట్టు చూసుకోండి. మనం తినే తిండిలో అధిక మోతాదులో ఫ్రూట్స్, సలాడ్స్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ రెగ్యులర్గా వర్కప్లు చేయించుకోండి. మీ గుండెకు సంబంధించిన టెస్టులు చేయించుకోండి. సార్ సిపిఆర్ అంటే ఏంటంటారు? సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రెసిస్టేషన్ అంటాం మనం. సో హార్ట్, లంగ్, బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ 3 ఇన్వాల్వ్ అయి ఉంటాయి. బ్రెయిన్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి హార్ట్ అటాక్ రావడం వలనో లేకపోతే అరిథిమియాస్ వచ్చేసి గుండె ఆగిపోవడం, అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది కంప్లీట్గా స్టాప్ అయిపోయి కార్డియాక్ అరెస్ట్ అయిపోయి అప్పుడు మనకి రివైవ్ చేయడానికి సిపిఆర్ ఉపయోగపడుతుంది. సో ఆ టైంలో మనకి ఆన్ టైంలో విత్ ఇన్ టైంలో మనకి సిపిఆర్ చేసుకుని ఒక 10 నిమిషాల పాటు సిపిఆర్ చేసుకొని ఆ టైంలో మనకి రక్త రక్త సరఫరా మనం స్టార్ట్ చేసినట్టే ఆక్సిజన్ అందించినట్టయితే ఆ టైంలో చాలామంది అరెస్ట్ అయిన పేషెంట్ బతికించిన వాళ్ళు అవుతుంది. సో కార్డియోపల్మనరీ రెసిస్టేషన్ అనేది చాలామంది స్కూళ్ళలో కానీ బయట ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది ఇది. సో నేర్చుకుంటే చాలామంది కార్డియాక్ అరెస్ట్లు అనేది మనం కాపాడగలుగుతాం. సార్ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఒక మనిషికి ఎంతసేపట్లో ట్రీట్మెంట్ చేయాలి? అది మనం ఇంట్లో ఉంటే ముందు ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి? మనకి హార్ట్ అటాక్ అనేది తక్కువ గుర్తుపెట్టడానికి ఉండదు. కాకపోతే ఏజ్ని బట్టి మనకి ఒక రిస్క్ ఫ్యాక్టర్ డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు మన ఇంట్లో, ఇమీడియట్గా మనకి ఛాన్సెస్ ఆఫ్ హార్ట్ అటాక్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో మనకి ఇంట్లో ఏమైనా ఎకోస్ప్రిన్ టాబ్లెట్ కానీ సార్బిట్రేట్ కానీ ఇలాంటి టాబ్లెట్స్ ఉంటే సమ్ టైమ్ పెయిన్ రిలీఫ్కి, బ్లడ్ క్లాట్స్ అనేవి కరగడానికి హెల్ప్ అవుతుంది. ఈ టాబ్లెట్స్ వేయించిన వెంటనే అంటే మన డౌట్ అంటే హార్ట్ అటాకా కాదని చెప్పడానికి లేదు. వేయించిన వెంటనే ఇమీడియట్గా అంబులెన్స్ కాల్ చేయడం, 108 కాల్ చేసుకొని మనకి ఇమీడియట్గా సర్వీసెస్ వచ్చేసి హాస్పిటల్ రీచ్ అవ్వడం. ఎప్పుడైతే హార్ట్ అటాక్ వచ్చి మనకి కన్ఫర్మేషన్ అయ్యి మనకు హాస్పిటల్ టు డోర్ టు హాస్పిటల్ అంటాం మనం, మన ఇంటి నుంచి హాస్పిటల్కి వెళ్ళే సమయం ఒక 90 మినిట్స్ లోపల ఉండేటట్టు చూసుకోండి. సో 90 మినిట్స్ అనేది మనకి టైమ్ ఈజ్ హార్ట్ మజిల్ అంటాం. టైం గడుస్తున్న కొద్దీ హార్ట్ మజిల్ డ్యామేజ్ ఎక్కువ అవుతుంటుంది. సో 90 మినిట్స్ లోపు మనకి గుండెకి మనం రక్తాన్ని అందించే ప్రయత్నం చేయించుకోవాలి. అయినా మీరు చెప్పింది చాలా కరెక్ట్ సార్. ఇదివరకు ఏదైనా ఉంటే గూగుల్ ఒక్కటే వెతికేసుకునేవారు. ఈ జబ్బు ఏంటి, ఇదేంటి, అదే. దానివల్ల ఇంకొంచెం స్ట్రెస్ పెరిగేది. ఇప్పుడు చాట్ జీపీటీ కూడా వచ్చిన తర్వాత మరింత అంటే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సో ఇన్ఫర్మేషన్ ఇస్ వెల్త్ అంటాం కదా. ఇన్ఫర్మేషన్ మనకి హెల్త్ తో పాటు చాలా వరకు అతి ఇన్ఫర్మేషన్ అవసరం లేదు మనకి. అదే అదే ఇప్పుడు డాక్టర్స్ ఎందుకున్నారు, తన ప్రాక్టీస్ ఎందుకుండే, అనుభవం ఎందుకు ఉంటుంది. ప్రతి పేషెంట్కి సేమ్ సిమ్టమ్స్ ఉండవు, ప్రతి పేషెంట్ సేమ్ మెడిసిన్ పనిచేయదు. అదే సో పర్సన్ టు పర్సన్, పేషెంట్ టు పేషెంట్ ట్రీట్మెంట్ అనేది దాని పరిమితిలో, దాని లిమిట్స్లో ఉంటుంది ట్రీట్మెంట్. సో గూగుల్ ఒక లిమిట్, ఒక టాబ్లెట్ ఇచ్చారంటే ఈ పేషెంట్ సేమ్ ఉండాలని లేదు, దానికి పడకపోవచ్చు అది. సో ఈ చాట్ జీపీటీ వల్ల ఇలాంటి అనర్థాలు ఉన్నాయి. సో మనం మాట్లాడుకోవాల్సింది 31 జనవరి 1కి కావాల్సిన రెజల్యూషన్స్. సో రెజల్యూషన్స్ మెయిన్గా ఫుడ్ హ్యాబిట్ చేంజ్ చేసుకోండి, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి. స్లీప్ అనేది అట్లీస్ట్ మీకు 6 to 8 అవర్స్ అనేది స్లీప్, అన్డిస్టర్బ్ స్లీప్ అంటాం మనం. ప్రశాంతంగా ఏ మొబైల్ రాకుండా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉండే స్లీప్ ఉంటే మన బాడీలో స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అయ్యి, ఒకవేళ స్లీప్ డిస్టర్బ్ అయితే మనలో క్యాటకోలమైన్ సర్జ్ పెరుగుతుంది. అంటే బాడీలో హార్ట్ రేట్ పెరిగే ఉంటాయి. క్యాటకోలమైన్ సర్జ్ అంటే అడ్రినలిన్, నార్ అడ్రినలిన్ హార్మోన్స్ ఉంటాయి బాడీలో. ఎన్ని అవర్స్ ఉండాలి సార్ స్లీప్? అట్లీస్ట్ 6 to 8 అవర్స్ అనేది ఉండాలి. అట్లీస్ట్ 6 అని ఉండాలి చెప్పాలంటే. 6 అవర్స్ పడుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో నాప్స్ అంటాం మనం, ఒక 10 minutes నాప్. నాప్స్ అంటే చాలా మంచిది హెల్త్ కి. నాప్స్ తీసుకుంటే నీకు బాడీలో ఉన్న ఎనర్జీ రీజనరేట్ అవుతుంది. బాడీ టయర్డ్గా అయిపోయి ఒక 5 minutes నాప్ ఇచ్చుకుంటే ఇట్ విల్ బి వెరీ బెనిఫిట్ టు అవర్ హార్ట్ అండ్ బాడీ. సో అది చేసుకోవాలి. ఆఫ్టర్నూన్ నాప్ మంచిదే అంటారా? చాలా మంది తిన్న వెంటనే నాప్ ఇట్స్ నువ్వు బెడ్ ఎక్కేసి పడుకోవడం అనేది నాప్ కాదు, ఇట్స్ స్లీప్. నాప్ అనేది నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడే ఒక 10 minutes నీ బాడీ రెస్ట్ ఇచ్చేసేయాలి. దట్స్ నాప్ అంటాం మనం. సో బాడీ టైర్డ్ అయిపోయి ఒక 10 minutes కూర్చున్నాం అనుకోండి, స్లీప్ కొద్ది, అప్పుడు ఆ టైంలో మనకి ఉన్న టెన్షన్ తగ్గిపోయి మనకి బాడీలో ఉన్న ఎనర్జీస్ అన్ని రీజనరేట్ అవుతాయి. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు హార్ట్ అటాక్, ఆస్మా పేషెంట్స్ చాలా మంది ఉంటారు కదా. సో ఆస్మా ఎక్కువ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి హార్ట్కి ఆస్మాకి సంబంధం ఉంది అంటారా? లేదంటే ఆస్మా వేరు, లేదా ఈ హార్ట్కి సంబంధించిన ఆస్మా వేరు అంటారా? హార్ట్కి అండ్ లంగ్స్కి సంబంధించిన డిఫరెన్సెస్ మాట్లాడుకోవాలంటే, హార్ట్కి అయితే మనకి హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. హార్ట్ ఫెయిల్యూర్లోకి
లంగ్స్లో వాటర్ వచ్చేసి ఆయాసం వస్తుంది. ఇది హార్ట్ సంబంధించింది. అదే లంగ్స్లో అయితే మనకి సమ్ ఇన్ఫెక్షన్ రావడం, లేకపోతే బ్రాంకోస్పాజం అంటాం, ఆస్మా అన్నట్టు. డస్ట్ ఎలర్జీ, ఎలర్జీ, ఏసీ పడకపోవడం అలాంటి ఎలర్జీస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బ్రాంకోస్పాజం, బాడీలో ఉన్న బ్రాంక్యూల్స్ ఉంటాయి మనకి. ఆక్సిజన్ అనేది లంగ్స్లోకి వెళ్ళి లంగ్స్ నుంచి బ్రాంక్యూల్స్కి వెళ్ళి మనకి ఆ బ్రాంక్యూల్స్ స్పాజంలోకి వెళ్ళిపోతాయి. స్పాజంలో వెళ్ళిపోయినప్పుడు మనకి ఆక్సిజన్ సరిగా అందదు, అప్పుడు బ్రీతింగ్ డిఫికల్టీస్ వస్తాయి. సో ఆస్మా అనేది డిఫరెంట్, హార్ట్ ఫెయిల్యూర్ అనేది డిఫరెంట్. హార్ట్ ఫెయిల్యూర్ వల్ల హార్ట్ పంపింగ్ తగ్గిపోయి బాడీలో ఉన్న వాటర్, హార్ట్లో ఉన్న బ్లడ్ కాస్త పంపింగ్ ఫార్వర్డ్కి వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి, బ్రెయిన్కి, హార్ట్, కిడ్నీకి, లివర్కి, అన్ని పార్ట్స్కి వెళ్ళాలి. కానీ అది బ్యాక్ ప్రెషర్ వల్ల లంగ్స్లో వాటర్ వచ్చేస్తుంది. లంగ్స్లో వాటర్ రావడం వల్ల ఆయాసం వస్తుంది. సో హార్ట్ ఫెయిల్యూర్కి ప్లస్ ఆస్మాకి డిఫరెన్స్ ఉంటుంది. లాంగ్ స్టాండింగ్లో ఇంకో విషయం మాట్లాడుకోవాలంటే, ఒక 10 సంవత్సరాలు నీకు ఆస్మా పేషెంట్ ఉన్నారనుకుంటే రైట్ సైడ్ హార్ట్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే లంగ్, హార్ట్ అనేటివి రెండింటికి కనెక్షన్ ఉంటుంది. రైట్ సైడ్ హార్ట్కి లంగ్ కనెక్షన్, ఒక పల్మనరీ ఆర్టరీ అనే ఒక ట్యూబ్ ఉంటుంది. ఆ ట్యూబ్లో లంగ్స్లో ప్రెషర్ పెరిగి రైట్ సైడ్ హార్ట్ మీద ప్రెషర్ పడుతుంది. అప్పుడు ఓవర్ ద పీరియడ్ మనకి కాళ్ళ వాపులు రావడం, ఫేస్లో వాపు రావడం, దగ్గు రావడం అనేది జరుగుతుంది. అంటే అప్పుడు దగ్గు కూడా వస్తుంది. సో లాంగ్ టర్మ్లో మనకి లెఫ్ట్ సైడ్లో హార్ట్ మీద ప్రెషర్ పెరుగుతుంది, రైట్ సైడ్ కాస్త లెఫ్ట్ సైడ్ ప్రెషర్ పెరుగుతుంది. సో రైట్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాం మనం దీన్ని మెడికల్ టర్మినల్ కార్పల్మోనరీ అని అంటాం. అసలు ఎప్పుడు హార్ట్ చెకప్లు చేయించుకోవాలి అంటారు? అంటే ఈ మధ్య కాలంలో సైలెంట్ హార్ట్ అటాక్స్ వచ్చేస్తున్నాయి. అప్పటి వరకు బాగున్న మనిషి కూడా సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి పోతున్నారు. సో ఈ చెకప్లన్నీ అసలు ఎప్పుడు అవసరం పడతాయి? హార్ట్ చెకప్స్ అని చెప్పడం కంటే మనం రెగ్యులర్గా మన హార్ట్ ఎలా ఉంది, నార్మల్గా ఉన్నాం మనం ఫిజికల్లీ ఫిట్ అనుకునడం కాదు, మెంటల్లీ ఫిట్ ఉన్నామా లేదా. మెంటల్లీ ఫిట్ ఉన్నామా లేదా అనేది మనకి కొన్ని బ్లడ్ టెస్ట్లో తెలుస్తుంది. హార్ట్ చెకప్స్కి బేసిక్ టెస్ట్లు ఉంటాయి మనకి. ఈసీజీ, 2D ఈకో కార్డియోగ్రామ్ అంటాం, హార్ట్ స్కానింగ్ అంటాం. దాని తర్వాత ఫర్దర్ స్టెప్ ట్రెడ్మిల్ టెస్ట్ అంటాం. దాని తర్వాత సిటీ యాంజియోగ్రామ్, సిటీ కొర్నరీ యాంజియోగ్రామ్. సిటీ కొర్నరీ యాంజియోగ్రామ్లో అబ్నార్మాలిటీస్ ఉంటే మనం కన్వెన్షనల్ యాంజియోగ్రామ్కి వెళ్తాం. సో ఇవి జస్ట్ బ్లడ్ టెస్ట్లు కాకుండా రొటీన్గా ఉండే ఈ నాన్ ఇన్వేసివ్ టెస్ట్లు అంటే నీడిల్ ప్రిక్ లేకుండా చేసే టెస్ట్లు. అంటే యాంజియోగ్రామ్ వరకు ఎప్పుడు వెళ్తారు? ఈసీజీలో అబ్నార్మల్గా ఉంది, 2D ఈకో స్కాన్ చేయించుకున్నాం. 2D ఈకో స్కానింగ్లో పంపింగ్ తగ్గిపోవడం, లేకపోతే అబ్నార్మల్గా ఉంది, ఈసీజీలో చేంజెస్ ఉన్నాయి. అలాంటి సమయంలో మనకి కార్డియాక్ సిమ్టమ్స్ ఇంపార్టెంట్. మనకి పెయిన్ అనేది వస్తుందా లేదా. పెయిన్ వస్తుంది, ఈసీజీలో ఎంతో కొంత చేంజెస్ ఉన్నాయి అంటే డెఫినెట్లీ మన ఫర్దర్ ఇవాల్యుయేషన్ అంటే టీఎంటీ వెళ్ళొచ్చు. ట్రెడ్మిల్లో మనకి పాజిటివ్ వచ్చింది అంటే ఒక 10 నిమిషాల పాటు మనం ట్రెడ్మిల్లో వాక్ చేస్తూ, దాంట్లో గ్రేడియంట్స్ ఉంటాయి, దాంట్లో గ్రేడ్స్ ఉంటాయి, స్టేజెస్ 1, 2, 3, 4 స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్ పెరుగుతున్న కొద్దీ మనకి హార్ట్ రేట్ పెరుగుతుందా లేదా, హార్ట్ రేట్ పెరిగినప్పుడు దానికి తగ్గట్టు మనకి బాడీ ఆక్సిజన్ అందుతుందా లేదా. ఆక్సిజన్ అందలేదు అనుకోండి అంటే మనకి బ్లాకేజెస్ ఎక్కడ ఉండడం వల్ల గుండెకి సరిగా ఆక్సిజన్ అందకపోతే అప్పుడు అనేది నొప్పి స్టార్ట్ అవుతుంది. కొందరికి నొప్పి రావచ్చు, కొందరికి తల తిరగడం రావచ్చు, కొందరికి ఆయాసం రావచ్చు. ఆ టైంలో మనకి ఈసీజీ ఉంటుంది. ఈసీజీ గేటెడ్ మనకి టీఎంటీ కాబట్టి ఈసీజీలో చేంజెస్ కనిపిస్తుంటాయి. సో టీఎంటీ పాజిటివ్ అనేది చెప్పడానికి ఈసీజీలో చేంజెస్ లేకపోతే మన సిమ్టమ్స్ రావడం అనేది జరుగుతుంది. సో 85% ఆఫ్ ద టార్గెట్ హార్ట్ రేట్ రీచ్ అవుతుంది ఆ టైంలో వాక్ చేస్తున్నప్పుడు. అందుకని టీఎంటీ టెస్ట్, టీఎంటీ పాజిటివ్ వచ్చింది అనుకోండి అప్పుడు మనం యాంజియోగ్రామ్కి వెళ్ళాలి. సపోజ్ ఒక 40 years ఏజ్ ఉంది, సో యాంజియోగ్రామ్కి వెళ్ళాలా లేదా. దట్ బి ఫీమేల్ అయింది అనుకోండి, ఫీమేల్లో యాంజియోగ్రామ్, సిటీ కొర్నరీ యాంజియోగ్రామ్ సజెస్ట్ చేస్తాం. టీఎంటీ చేయడం చాలా మంది ఫీమేల్స్ పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ వీళ్ళకి మన టీఎంటీ కాకుండా టీఎంటీ అయిన తర్వాత సిటీ కొర్నరీ యాంజియోగ్రామ్లో బ్లాకేజెస్ ఉన్నాయా, కాల్షియం, కొర్నరీ కాల్షియం అంటాం, కాల్షియం స్కోర్ ఎంత ఉంది, నిజంగా బ్లాకేజెస్ ఉన్నాయా, కొర్నరీ ఆర్టరీ మనకి దాని అనామలీస్ ఏమైనా ఉన్నాయా, నార్మల్ పుట్టుకతో బాగుందా లేదా అనేది చూసుకుంటాం మనం. సో దాంట్లో కాల్షియం బర్డెన్, బ్లాకేజెస్ అనేది చూసుకుంటాం. సపోజ్ 70% అబౌవ్ బ్లాకేజెస్ ఉన్నాయి అనుకోండి, కొర్నరీ యాంజియోగ్రామ్కి వెళ్తాం. ఇది సిటీ కొర్నరీలో 40-50% ఉన్న ఒక 20± మనం యాడ్ చేసుకోవాలి. అప్పుడు మన కొర్నరీ యాంజియోగ్రామ్కి వెళ్ళి అప్పుడు చూసుకుంటే దాంట్లో బ్లాకేజెస్ ఉన్నాయి అనుకోండి, డెఫినెట్లీ వీ నీడ్ టు గో ఫర్ స్టెంటింగ్ అంటాం. 70% కంటే ఎక్కువ మనకి రక్తనాళాల్లో పూడికలు ఉండేసి రక్తం సరిగా అందకపోతుంటే మనం అప్పుడు స్టెంట్కి వెళ్తాం. ఈ స్టంట్ వేసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్?
స్టెంట్ అనేది ఫారిన్ బాడీ లాంటిది. స్టెంట్ అనేది ఈ మధ్య కాలంలో మనకి లాస్ట్ 10 ఇయర్స్ ఆఫ్ స్పాన్‌లో మనకి మెడికల్ అడ్వాన్స్‌మెంట్ చాలా అయిపోయింది. సో, డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ ఉన్నాయి. అంటే మనకి స్టెంట్‌తో పాటు ఒక డ్రగ్ రిలీజ్ అవుతుంది. ఆ స్ప్రింగ్‌తో పాటు డ్రగ్ ఉంటుంది. డ్రగ్ కోటెడ్ స్టెంట్స్ ఉంటాయి. సో, మన బాడీలో బ్లాకేజెస్ ఉన్న ప్లేస్‌లో మనం స్టెంట్ వేసేసి దాన్ని ఓపెన్ చేసి పెట్టేస్తే ఎక్స్పాండ్ అయిపోతే ఫ్లో పెరిగిపోతుంది. ఆర్టరీ సైజ్ అంటే లూమెన్ ఓపెన్ అయిపోతుంది. సైజ్ పెరుగుతున్న బ్లడ్ ఫ్లో పెరుగుతుంది. సో ఈ స్టెంట్ అనేది ఫారిన్ బాడీ కాబట్టి ఇది పనిచేయాలంటే మనం ఇది బ్లాక్ కాకుండా చూసుకోవాలి. బ్లాక్ కాకుండా చూసుకోవాలంటే రక్తం పలచబడే మెడిసిన్స్ వేసుకోవాలి. ఇది ఎప్పటి వరకు వేసుకోవాలంటే 6 మంత్స్ నుండి 1 ఇయర్ వరకు కొద్ది అధిక మోతాదులో మెడిసిన్స్ ఉంటాయి. డ్యూయల్ యాంటీప్లేట్లెట్స్ అంటాం. అంటే 2 రకాల యాంటీప్లేట్లెట్స్ ఉంటాయి. 2 టైప్స్ ఆఫ్ యాంటీప్లేట్లెట్స్ మనం ఒక 1 ఇయర్ వరకు వాడాల్సి వస్తుంది. సో దాంతోపాటు స్టాటిన్స్ ఉంటాయి. కొలెస్ట్రాల్ సంబంధించింది వేసుకోవాల్సి వస్తుంది. బీపీ మెడిసిన్స్ లేకపోతే హార్ట్కి సంబంధించినవి షుగర్వి అవి కంటిన్యూ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే రెగ్యులర్ చెకప్స్కి రావాలి. ఫస్ట్ స్టెంట్ వేసాక ఒక 10 డేస్కి రివ్యూకి రమ్మంటాం మనం. దాని తర్వాత 1 మంత్కి సపోజ్ షుగర్ పేషెంట్ కంటే 1 మంత్ 2 మంత్స్ ఫ్రీక్వెన్సీ షుగర్ కంట్రోల్ ఉందా లేదో చూసుకుంటూ చేసుకోవాల్సి వస్తుంది. అదే షుగర్ కాకుండా నాన్ డయాబెటిక్ పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చి స్టెంట్ వేసామంటే ఒక 1 మంత్ కాస్త 2 మంత్స్ డిలే, 2 మంత్స్ కాస్త 3 మంత్స్ ప్రొలాంగ్ అవుతుంది. ఒక 1 ఇయర్కి మ్యాక్సిమం మెడిసిన్స్ తగ్గిపోతాయి. యంగ్ పేషెంట్ అయితే మ్యాక్సిమం 1-2 మెడిసిన్సే ఉంటాయి లైఫ్ లాంగ్. సో జాగ్రత్త పడాల్సిందంటే మనకు ఫుడ్ తీసుకునే విషయంలో నాన్ వెజ్ అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఆల్కహాల్, స్మోకింగ్ ఇవి మనకి దూరం ఉంచడం, రెగ్యులర్గా వాకింగ్ చేసుకోవడం. అంటే హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్కి వాకింగ్ చేసుకోవచ్చా లేదా ఒక డౌట్ ఉంటుంది చాలామందికి. సో హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్లు ఏమవుతుందంటే ఫస్ట్ స్టార్టింగ్ పంపింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. మేజర్ హార్ట్ అటాక్ వచ్చిందంటే ఆ ఏరియాకి రక్తం ఉందాక హార్ట్లో ఉన్న మజిల్ డ్యామేజ్ అయిపోయి పంపింగ్ తగ్గిపోతుంది. ఈ పంపింగ్ కాస్త ఓవర్ ద పీరియడ్ కొందరికి పెరిగే అవకాశం ఉంటుంది స్టెంట్ వేసాక, అంటే రక్తం అందుతుంది కాబట్టి. అప్పుడు పెరిగినప్పుడు ఎంతో కొంత మనకి కెపాసిటీ పెరుగుతుంది, వాకింగ్ కెపాసిటీ పెరుగుతుంది, సిమ్టమ్స్ తగ్గిపోతాయి, బాడీ అనేది యాక్టివ్ అయిపోతుంది. సో మనకి నార్మల్ నా కార్డియాక్ పేషెంట్స్కి అయితే వితిన్ వన్ మంత్ లోపల రెగ్యులర్ వాకింగ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోమని చెప్తాం మనం. అంటే మీరు వాకింగ్ ఎక్సర్సైజ్ అంటున్నారు కాబట్టి అడుగుతున్నా, ఈ మధ్య కాలంలో ఎక్కువ జిమ్ చేసిన వాళ్ళకి కూడా హార్ట్ అటాక్స్ వచ్చాయి అని మనం చాలా మంది వింటాం. అది ఎందుకంటారు? అంటే ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే మంచిదే కదా యాక్చువల్గా. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. హెల్త్ అనేది ఇట్స్ నాట్ అబౌట్ ఫిజికల్ హెల్త్, ఇట్స్ అబౌట్ మెంటల్ హెల్త్. ఫిజికల్ మెంటల్ రెండు ఈక్వాలిటీలో ఉండాలి. సో జిమ్కి వచ్చే వాళ్ళలో ఏమవుతుందంటే ఫిజికల్లీ ఫిట్ ఉంటారు, బట్ బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే ఫ్యామిలీ హిస్టరీలో హార్ట్ అటాక్స్ ఉండొచ్చు, స్మోకింగ్ చేస్తుండొచ్చు, హ్యాబిట్స్ అది ఆల్కహాల్ తీసుకుని ఉంటుంది. సో ఇవన్నీ మనం పక్కన పెట్టేసి ఓన్లీ ఫిజికల్లీ ఫిట్ అనే ఒక వర్డ్ పట్టుకుని ఉంటాం. సో వీళ్ళలో ఏమవుతుందంటే జిమ్కి వచ్చాక చాలా మందికి సడన్ హార్ట్ అటాక్స్ రావడానికి రీజన్ ఏమవుతుందంటే ఇంటెన్సిఫైడ్ ఎక్సర్సైజ్ అంటాం. అంటే మనకి శక్తి మేర మనకి శక్తికి తగ్గ మించి చేయడం. ఆ టైంలో చాలా మందికి అంటే వీళ్ళలో సడన్గా రావడం అంటే ఆల్రెడీ బాడీలో ఎంతో కొంత ప్రిడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫ్యామిలీ హిస్టరీలో ఉండొచ్చు, స్మోకింగ్ ఉండొచ్చు, ఆల్కహాల్ ఉండొచ్చు. ఈ మధ్య కాలంలో మన కోవిడ్ తర్వాత అందరికీ బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ అవుతుంది. సో వాళ్ళకి ఆ ప్రభావం కూడా ఉండొచ్చు, జెనెటిక్ ఇష్యూస్ ఉండొచ్చు. సో ఇవన్నీ మనం పరిగణనలోకి తీసుకోకుండా ఓన్లీ ఫిజికల్గా మనం ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు సడన్ హార్ట్ అటాక్ అనేది చెప్పడానికి లేదు. సో అవన్నీ చూసుకుంటే ఆ టైంలో సడన్ హార్ట్ అటాక్ రావడానికి రీజన్ ఏమవుతుందంటే బ్లడ్ క్లాట్ ఫామ్ అవుతుంది. క్లాట్కి ఇవన్నీ రీజన్స్ ఉండొచ్చు. సో ఇంటెన్సిఫైడ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల క్లాట్ ఫామ్ అయిపోయి ఆర్టరీకి, గుండెకి సప్లై చేసే రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఫామ్ అయిపోయి రక్తం అందడం ఆగిపోతుంది. ఆ టైంలో వైబ్రేషన్స్ అంటే మన అరిథిమియాస్ వస్తాయి, పాల్పిటేషన్స్, అరిథిమియాస్ వచ్చేసి గుండె సడన్గా ఆగిపోతుంది. కొందరికి కొనరీ ఆర్టరీ డిసెక్షన్ అంటాం. అంటే ఒక్కసారి మనకి శక్తి మీద బరువులు ఎత్తడం అలాంటి జరిగినప్పుడు ఏమవుతుందంటే అధిక మోతాదులో ప్రెషర్కి లోన్ అవుతుంది. ప్రెషర్కి లోన్ అయినప్పుడు ఆర్టరీ అనేది చీలిపోయే డిసెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు మనకి హార్ట్ అటాక్ వచ్చేసి అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. VTVF, వెంట్రుకులర్ టెకికార్డియా, వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్స్ అంటాం. ఇవి చాలా మందికి అరిథిమియాస్ వచ్చేసి అరెస్ట్ అవుతారు. సో వీటన్నిటికీ మనం బ్యాక్గ్రౌండ్లో వర్కప్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మన అలవాట్లని, మన స్లీపింగ్ ప్యాటర్న్ని, ఫుడ్ హ్యాబిట్స్ని ఇవన్నీ జాగ్రత్తగా అండ్ రెగ్యులర్ వర్కప్ చేసుకోవడం. మీరు వర్కౌట్ చేయడంతో పాటు మీ హెల్త్ చెకప్లో వర్కౌట్స్ ఏమున్నాయి అవి చూసుకోవాలి.
నార్మల్గా చాలా మందికి ఏ టెస్టులు చేసుకోవాలనే డౌట్ ఉంటుంది. కార్డియాక్ సంబంధించిన టెస్టులు ఉన్నాయి. ఇందాక మాట్లాడు ఈసీజీ, 2D, టీఎంటీ, యాంజియోగ్రామ్ కాకుండా రక్త పరీక్షలు ఉంటాయి. అంటే మనకి తెలియకుండానే మనం ఫిజికల్గా ఫిట్గా ఉన్న బాడీలో ఉన్న రక్తనాళాల్లో కానీ వాటిలో కొవ్వు శాతం పెరిగిపోతుంది. సో లిపిడ్ ప్రొఫైల్ ఇంపార్టెంట్ మనకి. ఫాస్టింగ్లో లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్ పర్సెంటేజ్ ఎంత చూసుకోవాలి. దాంతోపాటు షుగర్స్ వస్తున్నాయి, ఫాస్టింగ్లో షుగర్ చూసుకోవాలి. 3 months యావరేజ్ షుగర్స్ ఉంటాయి, HbA1c అది చెక్ చేయించుకోవాలి. అంటే ఈ కొలెస్ట్రాల్ షుగర్ కి హార్ట్ కి అన్నిటికీ సంబంధం ఉందా? డెఫినెట్లీ. షుగర్ అనేది మనకి డయాబెటీస్ కిల్స్ ద హార్ట్ అంటాం. సైలెంట్ కిల్లర్ ఆఫ్ ద హార్ట్ ఇస్ ద డయాబెటీస్. సైలెంట్ హార్ట్ అటాక్స్ రావడానికి కారణం డయాబెటీస్. డయాబెటీస్ రావడం వల్ల ఏమవుతుందంటే బాడీలో అటానమిక్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది. అంటే మనకి మన ఎమోషన్స్ కానీ దీనికైనా పెయిన్ అనేది సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి. పెయిన్ సెన్సిటివ్ ఏరియాస్ని మనం కంట్రోల్ చేస్తే అటానమిక్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది. ఈ డయాబెటిక్ పేషెంట్లు ఏమవుతుందంటే ఓవర్ ద పీరియడ్ లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉంటే ఏమవుతుంది, ఆ నాడులు కాస్త మనకి పెయిన్కి రెస్పాండ్ అవ్వదు. పెయిన్ ఇన్సెన్సిటివ్ అయిపోయి ఆ టైంలో చెస్ట్ పెయిన్ రాదు మనకి. డయాబెటీస్ ఉన్న పేషెంట్లలో చెస్ట్ పెయిన్ కాకుండా మన క్లాసికల్ సిమ్టమ్స్ ఉంటాయి. ఇవి కాకుండా ఆయాసం రావడం ఉంటుంది, కాళ్ళ వాపులు రావడం ఉంటుంది. ఏమి రాకుండానే నార్మల్గానే ఉంటుంది, కానీ లోపల బ్లాకేజెస్ అనేది ఆటోమేటిక్గా ట్రిబుల్ వెజిల్ ఉంటాం, మూడిట్లో బ్లాకేజెస్ ఉంటాయి డయాబెటిక్ పేషెంట్స్లో. సో డయాబెటిక్ ఈజ్ అ సైలెంట్ హార్ట్ అటాక్. ఓకే. ఇక బీపీకి సార్, బీపీ కూడా హార్ట్ యాక్చువల్గా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుందా? బీపీ అనేది చాలా మందికి బీపీ వల్ల బ్లడ్ ప్రెషర్ పెరగడం వల్ల బాడీలో అన్ని ఆర్గాన్స్కి బ్లడ్ సప్లై ప్రెషర్తో పెరుగుతుంది. బ్రెయిన్లో ప్రెషర్ పెరుగుతుంది, కిడ్నీలో ప్రెషర్ పెరుగుతుంది, రీనల్ హైపర్ టెన్షన్ అంటాం. ఓకే. అండ్ బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. హార్ట్కి కూడా బ్లడ్ సప్లై అవసరం, హార్ట్ మీద ప్రెషర్ పెరుగుతుంది. సో బాడీలో ఉన్న అన్ని ఎండ్ ఆర్గాన్స్ అంటాం. ఎండ్ ఆర్గాన్స్ అన్నిటికీ బ్లడ్ సప్లై అవసరం. అదే ప్రెషర్తో తీసుకునేసరికి వాటి మీద ఎఫెక్ట్ అవుతుంది. మీరు చూసుంటారు, చాలామంది బీపీ పెరగడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి. రక్తనాళాలు చిట్లిపోయి బ్లడ్ అనేది లీక్ అయిపోయి బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి. చాలామందికి కంటి చూపు తగ్గిపోతుంది, రక్తనాళాలు చిట్లిపోతాయి. మన కంటిలో ఉన్న రెటినల్ ఆర్టరీస్ అనేటివి చిట్లిపోతాయి, రెటినల్ హెమరేజెస్ ఫామ్ అవుతాయి. అన్నిటికీ బీపీ. కిడ్నీలో మనకి కిడ్నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయి క్రియాటిన్ పెరిగిపోయి క్రానిక్ కిడ్నీ డిజీజ్, హైపర్టెన్సివ్ హార్ట్ డిజీజ్, హైపర్టెన్సివ్ కిడ్నీ డిజీజ్ స్టార్ట్ అవుతాయి. సో మన బీపీని మనం కంట్రోల్లో ఉంచుకోవాలి. అట్లీస్ట్ ఒక 3 months 6 months ఈ మధ్య కాలంలో చెకప్లు బాగా అవేర్నెస్ పెరిగింది ఈ మధ్య కాలం. అవేర్నెస్తో పాటు భయాలు కూడా ఎక్కువ అయిపోయాయి. సో వీటిని చెకప్ చేసుకుంటూ యంగ్ పేషెంట్ 3 months ఒకసారి బీపీ చెక్ చేసుకోవడం, 6 months చెక్ చేసుకోవడం. సపోజ్ ఎక్కువ ఉంది అనుకోండి, దానికి తగ్గట్టు అట్లీస్ట్ మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే చాలా మందికి బీపీ పెరిగింది, ఒక 2 times 3 times బీపీ పెరిగింది, మెడిసిన్ స్టార్ట్ చేస్తాం యంగ్ పేషెంట్లలో. మెడిసిన్ స్టార్ట్ చేయడం భయాలు స్టార్ట్ అవుతాయి. మెడిసిన్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ కంటిన్యూ చేసుకోవాలని భయంతో చాలా మంది వాడటం మానేస్తున్నారు. వాడటం మానేయడం అంటే ఏమవుతుంది, ఓవర్ ద పీరియడ్ లాంగ్ పీరియడ్లో మనకి అన్ని ఎఫెక్ట్స్ వస్తాయి. అప్పుడు మనకి పెయిన్, నెక్ పెయిన్స్ కానీ, తల బరువుగా రావడం, ఛాతులు మంట రావడం, పాల్పిటేషన్స్ రావడం, బీపీకి సరిపడా సిమ్టమ్స్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ తిరిగి వస్తారు. అంటే సార్ దీని మీద నాకు ఒక డౌట్ ఉంది. ఇప్పుడు కొంతమందికి బీపీ ఉందని చెప్పి చెకప్లో వస్తుంది, టాబ్లెట్స్ మొదలు పెడతారు. కానీ తర్వాత ఒక 2-3 సార్లు చెకప్ చేయించుకున్నప్పుడు బీపీ నార్మల్ కనబడుతూ ఉంటుంది. ఒకసారి టాబ్లెట్ వేసుకోకుండా కూడా టెస్ట్ చేసినా నార్మల్ కనబడుతుంది. సో అవసరం లేదని మానేస్తూ ఉంటారు. అది తప్పంటారా? ఇంక లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలా? సపోజ్ మన బీపీ అనేది మీకైనా నాకైనా ఈ పాయింట్ ఆఫ్ టైంలో చెక్ చేసినప్పుడు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. 24 hours బీపీ ఉంటుంది మనకి. 24 hours ఆ టైంలో మనకి ఒకనొక టైంలో బీపీ పెరగవచ్చు, ఒకనొక టైంలో తగ్గిపోవచ్చు. సో బీపీ పెరగడం వల్ల మన సిమ్టమ్స్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం దానికి తగ్గట్టు మనకి దుష్ప్రభావాలు వచ్చే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి దానికి తగ్గట్టు చేంజెస్ వస్తాయి మన బాడీలో. బీపీ పెరిగిందంటే దానికి తగ్గట్టు హెడేక్ రావడం, అవన్నీ ఒక టాబ్లెట్ ఇచ్చేసి 1 day కంట్రోల్ చేయడం కాదు. సపోజ్ బీపీ చాలా మంది తగ్గిపోతుందంట, మెడిసిన్ ఇచ్చాక తగ్గిపోతే స్టాప్ చేసుకోవచ్చా లేదా? అప్పుడు తగ్గిపోవడానికి రీజన్ బీపీ మెడిసిన్స్ ఒకటి. సెకండ్ మన లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం. లైఫ్ స్టైల్ బాగా చేంజ్ అయింది అనుకుంటే దాని రిక్వైర్మెంట్ తగ్గిపోతుంటుంది. బీపీ మెడిసిన్ రిక్వైర్మెంట్ బాగా తగ్గిపోతుంది. అంటే బీపీ మెడిసిన్ స్టాప్ చేసుకోవచ్చా అంటే మన లైఫ్ స్టైల్ బాగా చేంజ్ చేసాం, వెయిట్ లాస్ అయిపోయి మనం చాలా హెల్తీగా ఉన్నాం అనుకుంటే దాని డోసులు తగ్గించేసుకొని మనం ఓవర్ ద పీరియడ్ కొన్నిసార్లు స్టాప్ చేసుకోవచ్చు కూడా.
వెయిట్ ఉన్న వాళ్ళలో మాత్రం బీపీ మెడిసిన్ మనం స్టాప్ చేసుకోవచ్చు. సార్ ఈ హార్ట్ అటాక్స్ అనేవి యాక్చువల్గా 30 ఇయర్స్ లోపు అంటే చిన్న పిల్లల్లో కూడా ఈ మధ్య చూస్తున్నాం చాలా. అంటే ఇదంతా ఏమైనా హెరిడిటరీ అంటారా? వేరే డిసీజెస్ లాగా ఇది కూడా ఏదైనా హెరిడిటరీగా వచ్చేదా ఫ్యామిలీ నుంచి? లేదంటే ఇది నార్మల్గా వచ్చేదేనా? యంగ్ ఈ మధ్య కాలంలో నేను చెప్పాలంటే లాస్ట్ 1 monthలో 5 to 6 మెంబర్స్ ఆఫ్ యంగ్ హార్ట్ అటాక్స్ చూస్తాను. ఓ, 22 నుంచి 38 ఏజ్లో నేను 6 మెంబర్స్కి స్టెంట్ వేసాను. 6 మెంబర్స్ 22 ఏజ్కి వేసాను. అదే 22కి అలవాట్లు ఏమీ లేవు. బేసిక్లీ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ మనం వర్కప్ చేస్తే బాడీలో ఉన్న ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరిగిపోయి ఉన్నది, బాడీ హోమోసిస్టమ్ లెవెల్స్ పెరిగిపోయి ఉన్నాయి, విటమిన్ డి తగ్గిపోయి ఉన్నది, ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోయి ఉన్నాయి. అంటే బాడీ అనేది స్ట్రెస్లో ఉన్నది. స్ట్రెస్ అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్ట్రెస్. సెకండ్ మన బ్యాక్గ్రౌండ్లో జెనెటిక్ హిస్టరీ అన్నారు మీరు, హెడ్రీ కావచ్చు. ఫ్యామిలీలో మనకి తాత ముత్తాతలకి, అమ్మమ్మలకి, నాన్నమ్మలకి, మన బ్లడ్ రిలేటివ్స్కి ఏమన్నా కార్డియాక్ ఇష్యూస్ ఉన్నాయంటే మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందరికీ 100% రావాలని లేదు, బట్ దేర్ ఆర్ ఛాన్సెస్ ఆర్ హయ్యర్ విత్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటాయి. ఓకే సార్, ఈ మధ్య కాలంలో కోవిడ్ వ్యాక్సిన్ వేసిన తర్వాత ఆ వ్యాక్సిన్ వల్ల కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అని కొంతమంది అంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? అంటే దీనికి సంబంధించిన డేటా అనేది ఇంకా మనకి క్లియర్గా అందలేదు చెప్పాలంటే. సో బట్ కోవిడ్ అనే ఒక పేరు చెప్పేసి మనం తప్పించుకోవడానికి లేదు ఇక్కడ. కోవిడ్ ఒక కావచ్చు, కాదని నేను చెప్పను, కానీ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల సమ్ క్లాటింగ్ టెండెన్సీ పెరుగుతుంది అనేది ఒక ఉండొచ్చు. బట్ అది కాకుండా మిగతా మనం ఇందాక డిస్కస్ చేసిన ఈ కాంప్లెక్సెస్ ఉన్నాయి కదా మనకి, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, స్లీప్ డిప్రివేషన్ కానీ, స్ట్రెస్ కానీ, ఇవన్నీ డయాబెటిక్ కంట్రోల్ లేకపోవడం, షుగర్స్ ఉండడం, ఇవన్నీ ఒక ఎత్తాయి. ఇవి ఉండడం వల్ల మనకి ఇదంతా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే సార్, మెయిన్ పేస్ మేకర్ ఈ మధ్య కాలంలో చాలా మందికి పేస్ మేకర్ కూడా వేయాల్సి వస్తుంది. ఏంటంటారు అసలు అది? దానివల్ల అంటే ఎంతవరకు ఉపయోగపడుతుంది మనిషికి? పేస్ మేకర్స్ అనేది మనకి బాడీలో పుట్టుకతో 2 పేస్ మేకర్స్ ఉంటాయి మనకి గుండెలో. ఎస్ఏ నోడ్ అంటాం అండ్ ఇంకోటి ఏబీ నోడ్, 2 పేస్ మేకర్స్ ఉంటాయి. ఓకే, ఈ పేస్ మేకర్స్ లో ఏమైనా ఇబ్బంది కలిగినప్పుడు, ఏజ్ పెరుగుతున్నప్పుడు, డీజనరేటివ్ ప్రాసెస్ వల్ల మనకి ఎస్ఏ నోడ్, ఏబీ నోడ్ లో సమ్ కాల్షియం ఏర్పడిపోయి మన పనితీరు తగ్గిపోతుంది. ఓకే, పనితీరు తగ్గిపోయి మనకి అరిథిమియాస్ వచ్చేస్తాయి, రిథమ్ అబ్నార్మాలిటీ వస్తుంది. సో మనకి పేస్ మేకర్ ఎవరికి పడుతుందంటే మన బ్లాకేజెస్ ఉన్నాయా లేదా, 2:1 బ్లాకేజ్ అంటాం, 3rd degree బ్లాక్ అంటాం. అంటే ఇవి పేస్ మేకర్ సంబంధించి అరిథిమియాస్ సంబంధించింది. హార్ట్ లోపల బ్లాకేజెస్ వేరు, ఈ బ్లాకేజెస్ వేరు. అంటే మనకి గుండెకి రక్తనాళాలు ఎలా ఉంటాయో న్యూరలాజికల్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ ఉంటుంది, ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉంటుంది గుండెలో, కండక్టివ్ సిస్టమ్ అంటాము. కండక్టివ్ సిస్టంలో ఎస్ఏ నోడ్, ఏబీ నోడ్ ఉంటుంది. సో ఈ వీటిలో డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు వాటికి తగ్గట్టు అవి పనిచేయకపోవడం, అంటే ఇప్పుడు ఎస్ఏ నోడ్ నుంచి ఏబీ నోడ్కి మనకి ఎలక్ట్రికల్ ఇంపల్స్ వెళ్తుంది. ఎప్పుడైతే మనకి ఏబీ నోడ్ దగ్గర సమ్ బ్లాకేజెస్ రావడం, ఎస్ఏ నోడ్ నుంచి వచ్చింది ఏబీ నోడ్కి రీచ్ అవ్వడం, ఏబీ నోడ్ తనంతట తను పనిచేస్తుంది, ఎస్ఏ నోడ్ తనంతట తను పనిచేస్తుంది. సో అప్పుడు హెపజాడ్ గా పనిచేయి ఏబీ డిసింక్రోనీ అంటాం. ఏట్రియం కి వెంట్రుకులర్ మధ్యలో కమ్యూనికేషన్ సరిగ్గా లేక అప్పుడు మనకి బ్లాకేజెస్, అంటే హార్ట్ బీట్ అనేది గ్యాప్ వచ్చేస్తుంది, హార్ట్ బీట్ పెరిగిపోతుంది, హార్ట్ బీట్ అనేది బాగా తగ్గిపోతుంది. సరే, అది తగ్గిపోయినప్పుడు దాని తగ్గట్టు సిమ్టమ్స్ వస్తాయి, గిడ్డినెస్ రావడం కానీ, కళ్ళు తిరగడం కానీ, కళ్ళు తిరిగి పడిపోవడం కానీ, హార్ట్ బీట్ పెరిగిపోవడం కానీ ఇలాంటి జరుగుతుంది. అప్పుడు మన పేస్ మేకర్ టెంపరీ, ఎమర్జెన్సీ ఉందంటే టెంపరీ పేస్ మేకర్ వేసుకోవాలి. టెంపరీ పేస్ మేకర్ వేసుకున్నాక ఒక 1-2 days లో మనకి వర్కప్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే డీజనరేటివ్ అయితే మనకి పర్మనెంట్ పేస్ మేకర్కి వెళ్ళాల్సి వస్తుంది. అదే టెంపరీ టైంలోనే మనకి రివర్సిబుల్ కాజెస్ ఉన్నాయా లేవా. రివర్సిబుల్ అంటే మనకి థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ మనకి చాలా ఎక్కువ మోతాదులో, టీఎస్హెచ్ అనేది చాలా ఎక్కువ మోతాదులో ఉండి మనకి హార్ట్ బీట్ పడిపోతుంది. సో థైరాయిడ్ మనం పెంచుకున్నాం అనుకోండి, థైరాయిడ్ కరెక్షన్ చేసుకుంటే సరిపోతుంది. బాడీలో సోడియం, పొటాషియం, ఎలక్ట్రోలైట్స్, మెగ్నీషియమ్స్ అన్ని ఉంటాయి. వీటిలో అబ్నార్మల్ ఉన్నా మనకి ఇబ్బందులు కలిగే ఛాన్స్. అంటే మనం టెంపరరీ వేసుకుంటే తీసేయచ్చు, టెంపరీ వేసుకుంటే తీసేయచ్చు. అంటే ఈ టైంలో మన రివర్సిబుల్ కాజెస్ ని మనం కరెక్షన్ చేసుకున్నాం అనుకోండి, చాలా మందికి హార్ట్ బీట్ నార్మల్కి వచ్చేస్తుంది. హార్ట్ బీట్ నార్మల్ వచ్చినప్పుడు టెంపరీ పేస్ మేకర్ సపోర్ట్ తీసేస్తాం. పర్మనెంట్ పేస్ మేకర్ మాత్రం కంపల్సరీగా మనకి రివర్సిబుల్ కాజెస్ మనం కరెక్షన్ చేసుకోవడానికి ఏమీ లేవు, డీజనరేటివ్ ప్రాసెస్ ఉంది, అంటే వయసుతో పాటు వచ్చింది, కంపల్సరీ దీన్ని మనం
సపోర్టివ్ గా పర్మనెంట్ పేస్ మేకర్ అప్పుడు వేసుకోవాలన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు పర్మనెంట్ పేస్ మేకర్ వేసుకుంటే? పర్మనెంట్ పేస్ మేకర్ లో ఒక చిన్న పాకెట్ తీసేసి లీడ్స్ అనేటివి హార్ట్ లోపలికి వచ్చుతాం మనం. ఉమ్, సో ఈ లెఫ్ట్ హ్యాండ్ మనకి ఏదైతే ఏరియా ఉంటుందో ఉమ్, ఆ ఏరియాకి ఈ పాకెట్ కి మనకి ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్త పడాలి. ఓకే. మూమెంట్స్ లేకుండా చూసుకోవాలి. హ్యాండ్ మూమెంట్ ఫస్ట్ 6 వీక్స్ 2 to 4 వీక్స్ అయితే హ్యాండ్ మూమెంట్ లేకుండా చూసుకోవాలి. ఉమ్, దాంతోపాటు ఇన్ఫెక్షన్ మనకి డ్రెస్సింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే. డ్రెస్సింగ్ పొరపాటున ఇన్ఫెక్షన్ అయింది అనుకోండి, ఆ ఇన్ఫెక్షన్ కాస్త హార్ట్ లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే. కాకుండా యాంటీబయాటిక్స్ వేసుకుంటూ ఎన్ని డేస్ కోసారి డ్రెస్సింగ్ చేసుకోవాలంటారు? డ్రెస్సింగ్ అనేది మనకి 1 వీక్ లో పిలిపిస్తాం నార్మల్గా. ఓకే. ఆ 1 వీక్ అయిన తర్వాత మళ్ళీ ఒక 10 డేస్ పిలిపించి హీలింగ్ ప్రాసెస్ ఉందా లేదా చూస్తాం. ఓకే. హీలింగ్ ప్రాసెస్ అవుతుందంటే మనకి ఆల్మోస్ట్ హీల్ అయిపోయినట్టు ఉమ్. రెగ్యులర్ గా చెకప్ వస్తే సరిపోతుంది. సార్ ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది ఎప్పుడు పడుతుంది అంటారు ఎవరికైనా? ఓపెన్ హార్ట్ సర్జరీ ఎవరికైతే మనకి స్టెంట్ వేయడానికి అనుకూలంగా లేదు, ఉమ్, స్టెంటబుల్ కాదు, మల్టిపుల్ బ్లాకేజెస్ అంటాం, బాడీలో కాల్షియం ఆర్టరీస్ లో కాల్షియం ఎక్కువ ఉండేసి స్టెంట్ వేయడానికి అనుకూలంగా లేదు, ఉమ్, మల్టిపుల్ స్టెంట్స్ వేసుకోవాల్సి వస్తుంది, 3 కంటే ఎక్కువ 4 కంటే ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. అలాంటి టైంలో బైపాస్కి వెళ్తాం, ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకుంటాం. 3 కంటే ఎక్కువన్నా 4 ఉన్నా 5 ఉన్నా వేసుకోవడానికి అనుకూలంగా ఉంది, ఉమ్, ప్లేస్ ఉంది, వేసే ప్లేస్ ఉంది, పేషెంట్ మెడిసిన్ జాగ్రత్త తీసుకుంటారు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ లేవు, ఉమ్, పంపింగ్ బాగా తగ్గిపోయినది, అప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ వెళ్ళడం కష్టం. సో స్టెంట్ అనేది మనకు ఒక 3 days లో రికవరీ అయిపోతుంది. ఓకే. కాబట్టి స్టెంట్ వేసుకుంటే బైపాస్ వేసే పేషెంట్లు కూడా మనం స్టెంట్లు వేసుకోవచ్చు. ఓకే. అంటే రికవరీ ప్రాసెస్ ఫాస్ట్ ఉంటుంది, మందులు జాగ్రత్త తీసుకుని ఫాలోఅప్లు ఉంటే సరిపోతుంది. సార్ అంటే చివరగా ఒకటి చెప్పండి. ఈ స్టంట్ కానీ ఓపెన్ హార్ట్ సర్జరీ కానీ పేస్ మేకర్ కానీ దీనికి ఏదైనా ఏజ్ లిమిట్ ఉందా? ఈ ఏజ్ వరకే చేయగలము అని? ఏజ్ ఇస్ జస్ట్ నంబర్. ఓకే. అంటే నంబర్ కోసమే మనకి నేను ఈ హాస్పిటల్లోనే లాస్ట్ ఇయర్ 1 year బ్యాక్ 95 years ఫీమేల్కి స్టెంట్ వేసాను. వాళ్ళు తట్టుకోగలుగుతారంటారు? అది అక్కడ మనకి క్వశ్చన్ మార్క్, 95 years తట్టుకుంటారా లేదా. సో 95 years ఉన్న వాళ్ళలో మనం తట్టుకోవడానికి మెయిన్గా బ్లీడింగ్ ఇష్యూస్ వస్తాయి, బ్లడ్ థిన్నర్స్ ప్రాపర్గా ఇవ్వలేము, ఉమ్, బ్లడ్ థిన్నర్ ఇవ్వకపోవడం, రక్తనాళాలు బాగా ఇదైపోయి ఫ్రెజైల్ అయిపోయి ఎక్కడికంటే అక్కడ పగిలిపోతాయి, ఓకే. వేడి ఇవ్వగానే పగిలిపోతాయి. సో బ్లడ్ థిన్నర్స్ ఇవ్వడం కష్టమవుతుంది. సో అలాంటి వాళ్ళలో మనం పేషెంట్ సెలెక్షన్ కూడా ఇంపార్టెంట్. సో ఎమర్జెన్సీ హార్ట్ అటాక్ ఉందంటే హార్ట్ డ్యామేజ్ కాకుండా మనం స్టెంట్ వేసుకోవచ్చు, కానీ పేషెంట్ ఎలా ఉంది, సపోజ్ బెడ్ రిడెన్ ఉన్నారు, అలాంటి వాళ్ళకి స్టెంట్ వేసి కూడా లాభం లేదు. సో మెడికల్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. ఓకే. సో పేషెంట్ టు పేషెంట్ ఉంటుంది. సో ఏజ్ అనేది 95 years యంగ్ యాక్టివ్గా ఉంటే మనం నంబర్ అంతే, అలాగే చేసుకోవచ్చు. ఓకే. సార్ చాలా చక్కగా చెప్పారు. నేను అడిగినవన్నీ చాలా అంటే చాలా నాకే కాదు మా ప్రేక్షకుల డౌట్స్ అన్నీ కూడా తీర్చారు. చివరిగా మా ప్రేక్షకులకి ఏదైనా అంటే గుండె ఎలా జాగ్రత్తగా ఉంచుకోవాలి అనే దానికి ఒక 2 పాయింట్లు ఏమైనా చెప్పండి సార్. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న హార్ట్ అటాక్స్కి జాగ్రత్తగా మనం చేయించుకోవాల్సిన కొన్ని టెస్టులు ఉంటాయి. లిపిడ్ ప్రొఫైల్ చేయించుకోండి, థైరాయిడ్ ప్రొఫైల్ చేయించుకోండి, ఫాస్టింగ్లో షుగర్ చెక్ చేయించుకోండి. హోమోసిస్టిన్ అనేది వెరీ ఇంపార్టెంట్. హోమోసిస్టిన్ లెవెల్స్ పెరగడం వల్ల బాడీలో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవుతున్నాయి. హై సెన్సిటివిటీ సిఆర్పి లెవెల్స్ ఉంటాయి, అవి చేయించుకోండి. లిపోప్రోటీన్ ఏ లెవెల్స్ ఉంటాయి, విటమిన్ డి డెఫిషియన్సీ ఉందా లేదా చేయించుకోండి. ఇవి చేయించుకున్నాక దీంట్లో అబ్నార్మల్ ఉందంటే దానికి తగ్గట్టు మనం మెడిసిన్స్ పెట్టుకుంటే అట్లీస్ట్ మనం హార్ట్ అటాక్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. సో లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి. ఈ 1 January 1st మనం లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్, వాకింగ్ ఇలాంటివి చేసుకొని మన గుండెని జాగ్రత్త చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you. సో చూసారు కదండి డాక్టర్ వినోద్ గారు ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. సో 31st వస్తుంది, న్యూ ఇయర్ నుంచి అయినా సరే మీరు హెల్త్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టండి. సో స్ట్రెస్ మెయిన్ అన్నిటికీ రీజన్ స్ట్రెస్ అంటున్నారు. సో మందు, ధూమపానం ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయండి. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. సో హెల్త్ అయితే చాలా ఇంపార్టెంట్. మీకు కనుక ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చూడాలి అనుకుంటే మా జెట్ న్యూస్ని మాత్రం వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ప్రోగ్రాంలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్.